వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. ఎన్నికల వేళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా చెప్పబడే నటుడు ఆలీ జనసేన వైపు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. సుమారు 10 ఏళ్ల నుంచి టీడీపీలో కొనసాగుతున్న ఆలీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరటం చర్చకు తెరతీసింది. సీనియర్ నటి జయసుధ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా ఎన్నో ఏళ్ల నుంచి తాను కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేసిన మోహన్ బాబు ఈ ఎన్నికల్లో తాను పూర్తిగా జగన్కు మద్దతుగా నిలబడి ప్రచారం చేస్తానని స్పష్టంగా చెప్పాడు. నటి జీవిత, నటుడు రాజశేఖర్ ఇద్దరు ఇదే బాట పట్టారు. తాజాగా తెలుగు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి వైఎస్ జగన్కు తన పూర్తి మద్దతు ఉంటుందని, వైసీపీ కోసం ప్రచారం చేస్తామని ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ఉదయం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సినీ నటి హేమ తాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతునిస్తానంటూ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే సినీ నటుడు కృష్ణ కూడా వైకాపా తీర్థం పుచ్చుకున్నాడు. ఇప్పటికే నటి రోజా వైకాపాలో సీనియర్ మహిళా నేతగా కొనసాగుతుండగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, పోసాని కృష్ణమురళి, నటి దివ్యవాణి, నటుడు రాజా రవీంద్ర వంటి వాళ్లు ఎప్పటి నుంచో వైసీపీలో చేరి పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక సీనియర్ నటుడు నాగార్జున కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ను కలవగా ఆయన కూడా పార్టీకి మద్దతిచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ తన వ్యక్తిగత కారణాలతోనే జగన్ను కలిశానే తప్ప పార్టీతో సంబంధం లేదని నాగార్జున వెల్లడించారు. యంగ్ హీరో నిఖిల్ కూడా వైకాపా తరఫున ప్రచారం నిర్వహించబోతున్నారంటూ వార్తలు వచ్చినా అధికారికంగా వెల్లడించలేదు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగు సినీ నటులు చాలా మంది వచ్చి చేరటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.